దగ్గర రోజు రోజుకి ఎందుకు మారుస్తారు? అందులో ఒక పార్టీ మా నాయకుడు నిర్ణయించుకుంటాడు. ఆయన కూడా ఏంటి, నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దీన్ని కూడా ఆ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇక్కడ ఉంటుందా? గందరగోళం అక్కడ ఉంటుంది. మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయింది? పవన్ కళ్యాణ్కి ఎన్ని చెప్పాడు, ఆఖరికి ఎన్ని దించాడు? ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి, తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి, తర్వాత క్యాండిడేట్ల వీటి వరకు ఎన్ని గందరగోళాలు. ఈరోజు కూడా గందరగోళం అక్కడ ఉంది. దీన్ని కన్ఫ్యూజ్లో చేయడానికి, అంటే వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి, ఈ పక్క కూడా ఏదో జరగబోతుందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు. అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్నాయి. దీన్ని చూశాక అక్కడి నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం. రీజన్ ఏదంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని. ఇదే తెలుగుదేశం పార్టీనా అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకి ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుని ఏదైనా చేసుకోవడానికి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్గా ఆర్డర్లో నడుస్తుంది. చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయి, అవసరం ఉంటే ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి. బట్ కేవలం ఏదో నలుగురు వ్యక్తులు వచ్చినారనో లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో లేక అవతల దీని గురించి ఇచ్చేయాలనో అప్పటికప్పుడు ఏదో తాత్కాలిక ఎన్నింటిలో జరగాల్సిన అవసరమూ లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా టీం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వెళ్తుంది. వాళ్ళు రాసినట్టు అడ్డగోలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చినారో లేక ఇంకోటి ఏదో వీటిని దృష్టిలో పెట్టుకుంటే చేంజెస్ అయితే మా పార్టీలో ఉండవు.